శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 129 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 130వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేతంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆ విధంగా తండ్రి నుంచి సంక్రమించిందయ్యా రాజ్యం ధర్మరాజుకి. ఎవరు చెప్తున్నారు? ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు కుమారుడికి. మనం ఎలా దూరం చేయగలం అతన్ని రాజ్యపాలన నుండి? పాండురాజు కూడా మంత్రుల్ని, సైన్యాన్ని అన్ని వేళలా ఆదరించాడు, పోషించాడు. నాయన సుయోధన, నగర జనులందరూ కూడాను పాండురాజు చేత అనేక సత్కారాలు పొందారు. వారందరూ కూడా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు యొక్క ప్రయోజనం కోసం మనకు ద్రోహం చేయటానికి కూడా వెనకాడరు. కాబట్టి నువ్వు ఆలోచన మానుకోన్నట్టుగా దుర్యోధనుడు చెప్పిన ఘోరమైన విషయానికి సమాధానంగా ధృతరాష్ట్రుడు చెప్పాడు, తండ్రి నీవు చెప్పింది నిజమే, కానీ ప్రజా విరోధ దోషం గురించి నేను ఏమీ ఆలోచించను. ఎందుకంటే వాళ్ళందరినీ ధనంతో సత్కారాలతో నేను సంతోషపెడతా. నిజంగానే సంతోషపెట్టాడు వీడు. దుర్యోధనుడి పాలన బ్రహ్మాండంగా నడిచిందని భారతం చెప్తుంది. ప్రజలు చాలా సంతోషించారు. అలా చేస్తానేనని వీడు చెప్తున్నాడు తండ్రికి. వారందరినీ ముఖ్య సలహాదారులుగా నేను మార్చుకుంటాను. నీ దగ్గర ఇప్పుడు మొత్తం కోశాగారం నీ దగ్గరే ఉంది. మరి కాబట్టి మనకి అది పెద్ద కష్టమైన పని కాదు. ఎవరిని? పాండవులు ఆదరించిన వాళ్ళందరినీ మన వైపు తిప్పుకుంటాం అనేది పెద్ద పని కాదు. కోశాగారం అంటే ట్రెజరీ, డబ్బు నీ దగ్గర ఉంది, నీ చేతిలో ఉంది. కాబట్టి ముందు వాళ్ళని, పాండవుల్ని వారణావతారానికి పంపించు. ఆ వారణావతం అనేది ఒక నగరం, అక్కడికి పంపించు. రాజ్యం నా ఆధీనంలోకి రాగానే మళ్ళీ కుంతీదేవి తన కుమారులతో పాటు నా నగరానికి వస్తుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, విదురుడు కానీ, కృపాచార్యులు వారు కానీ కుంతి పుత్రులు వేరే చోటకు వెళ్ళటానికి, ప్రవాసానికి అంగీకరించరయ్యా కుమారా. కురుశ్రేష్ఠులు మనలో తరతమ భావాన్ని అంగీకరించరు సుమా.
మనం పాండవుల పట్ల భేదభావంతో వ్యవహరిస్తే మహానుభావులైన కురుశ్రేష్ఠులకి ప్రపంచానికి కూడా మనం వజ్జులం అవుతాం. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, తండ్రి భీష్ముడు ఎప్పుడు కూడా మధ్యస్థుడే, ఒక పక్షం వహించడు ఆయన. ఇక ద్రోణపుత్రుడు అశ్వత్థామ నేనంటే చాలా అభిమానం ఆయనకి. ద్రోణుడు తన కుమారుడి పట్ల వైపే ఉంటాడంటలో సందేహం లేదు. వీరిద్దరూ ఎటుంటే అంటే ద్రోణుడు ఆయన కొడుకు ఎటుంటే కృపాచార్యుడు కూడా అటే ఉంటాడు. అతను ఎప్పుడు కూడా తన బావ ద్రోణుణ్ణి మేనల్లుడు అశ్వత్థామని విడిచిపెట్టాడు. ఇక విదురుడు అంటావా, అతనికి మన శత్రువులతో రహస్య మైత్రి ఉన్నది. తానొక్కడే పాండవుల కోసం మనల్ని బాధించడానికి సమర్థుడవుతాడా చెప్పు? ఒక్కడేం చేస్తాడు? ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళు మన వైపే. భీష్ముడు అంటావా ఇద్దరు వైపు ఉంటాడు. ఇంకా విదురుడు ఒక్కడు మనల్ని ఏం చేయగలడు చెప్పు? కాబట్టి నువ్వు అన్ని శంకలు వదిలేసి వెంటనే తల్లితో సహా పాండవుల్ని వారణావతం పంపించే ఏర్పాట్లు చెయ్యి. ఈ పని చేసి నా శోకాగ్ని చల్లార్చు. రోజు నేను నిద్రపోవటంలా శల్యం నన్ను పీడిస్తుంది. అంటే నన్ను ఈ శోకాగ్ని అనే శల్యం ఉన్నది. శల్యం అంటే ఒక బాణం, అది నన్ను గుచ్చుతుంది లోపల. ఇది మక్కల భయంకరమైనది తండ్రి అన్నాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.